వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గురాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 94 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. సుమారు 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీలకు 31 స్థానాలు కేటాయించిన టీడీపీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో భాగంగా కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు సైతం ప్రకటించున్నారు. ఇక బీజేపీ జనసేనకు సంబంధించి ఎక్కడ పోటీ చేయాలనే విషయంలో ఆ రెండు పార్టీలు స్పష్టతతో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సీట్లు రాని నేతలకు పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా కొన్నిసార్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మొత్తం 99 మందితో లిస్టు విడుదల చేయగా అందులో 94 మంది టీడీపీ, 5గురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇవాళ 50 మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేస్తారని సమాచారం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు, జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు గురువారం అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. ఇక తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. రెండో లిస్టులో వారి పేర్లు ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చంద్రబాబును కలిశారు. గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసి కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, బద్వేలు ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు చర్చించినట్లు సమాచారం. జమ్మలమడుగు బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియోజకవర్గాల నేతలు వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో 5గురు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే 5 అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో నేతలతో బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భీమవరం రామాంజనేయులు, రాజోలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, నరసాపురం బొమ్మడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థితో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. ఇవాళ జనసేన అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో 5 అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే 5 అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో నేతలతో బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భీమవరం రామాంజనేయులు, రాజోలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, నరసాపురం బొమ్మడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థితో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. ఇవాళ జనసేన అభ్యర్థులు పూర్తి జాబితాను విడుదల చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో 5 అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అలాగే బీజేపీతో కలిసి అసెంబ్లీ స్థానాలకు 2 పార్లమెంటు స్థానాలు కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక ఈ పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజు రేపట్లో మిగిలినటువంటి స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ పిలిచి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 5 స్థానాలు ప్రకటించగా మిగిలినటువంటి 9 స్థానాలకు సంబంధించి కూడా దాదాపు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది. ప్రధానంగా చూస్తే నియోజకవర్గాల వారీగా ఒకసారి భీమవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులను పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడం జరిగింది. ఆయన ఇటీవలే జనసేన పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి. మరోవైపు రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో
జనసేన పార్టీ కేవలం ఒక్క రాజోలు నియోజకవర్గం నుంచి మాత్రమే గెలుచుకోవడం జరిగింది. రాజోలు నుంచి జనసేన తరఫున గెలిచినటువంటి తపాక వరప్రసాద్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మడి నాయకరు, అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ధర్మరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి బొలిశెట్టి శ్రీనివాసు పేరును దాదాపుగా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విశాఖ నగరానికి సంబంధించి కూడా విశాఖలో 2-3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెందుర్తి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పేరును కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా కొంత పోటీ నెలకొని ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవలే వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ జనసేన తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి చేరినటువంటి గంటా నరహరి కూడా తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఖరారు చేయాలనే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పైన అన్ని పార్టీలు కూడా దృష్టి సారించాయి. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అయితే ఉన్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్.